ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో సుందరరామ్ రెడ్డి గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం మాట్లాడదాం. హలో అండి, నమస్తే. నమస్తే. సో ఇండియా జీడిపి గ్రోత్ రిజల్ట్స్ అనేవి మనకి రిలీజ్ అయ్యాయి కాబట్టి, సో ఎలా ఉండబోతోంది అసలు మన ఎక్స్పెక్టేషన్? యా అండ్ అండ్ ఎనీబడి అంటే ఎవరైనా సరే డేటా కనుక చూస్తే కనుక ఒకసారి అంటే లిటరలీ షాక్ గురవ్వాల్సిందేనండి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా హై అండ్ జీడిపి గ్రోత్ ఉంది అండ్ 6 to 7% బిట్వీన్ అంటే ఇండియా వాళ్ళే, అందులో నో డౌట్. బట్ ఈసారి 8.2 వచ్చింది ఈ క్వార్టర్లీ, సెకండ్ క్వార్టర్లీ 8.2. ఫస్ట్ క్వార్టర్లీ రిజల్టే మోర్ దెన్ 7.5 అనుకుంటేనే చాలా పెద్ద గ్రోత్ అన్నారు. అండ్ సెకండ్ క్వార్టర్ గ్రోత్ అయితే మాత్రం 8.2 అండి. అంటే ఇండియాలో 8% జీడిపి గ్రోత్ సాధ్యమే అని చెప్పేసి ఒక ఇండికేషన్ అనమాట. అండ్ ఇట్స్ సర్ప్రైజ్ టు ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆర్బీఐని ఎవరినైనా సర్ప్రైజ్ చేస్తూనే ఉంది. చాలా మంది అనేది ఏంటంటే ఇన్ఫ్లేషన్ తక్కువ ఉంది కాబట్టి, సిపిఐ ఇన్ఫ్లేషన్ అయితే మరి 0.25 ఉంది కదా, ఇన్ఫ్లేషన్ తక్కువ ఉంది కాబట్టి జీడిపి ఎక్కువ వచ్చింది అనుకున్నారు కానీ బట్ ఇంతగా అనుకోలేదు, 8.5 వస్తుంది అనుకోలేదు. అండ్ పర్టికులర్ ఈసారి ఏంటంటే ప్రైమరీ సెక్టార్స్తో పోల్చుకుంటే అండ్ సెకండరీ అండ్ టెరిటరీ సెక్టార్స్ ఎక్కువ వచ్చినాయి అనమాట. ప్రైమరీ సెక్టార్ అంటే అగ్రికల్చర్, లైవ్వుడ్, ఫారెస్ట్రీ అండ్ ఫిషింగ్, ఎందుకంటే ఇండియన్ ఎక్కువ రూరల్ ఎకానమీ కదా, ఇవి అండ్ మైనింగ్ అండ్ వీటన్నిటిని ప్రైమరీ సెక్టార్స్ అంటారు అనమాట. వీటితో కంపేర్ చేసినప్పుడు ఈ సెకండరీ సెక్టార్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ సప్లై అండ్ యూటిలిటీ, కన్స్ట్రక్షన్, ఇవి బాగా వచ్చిందనమాట గ్రోత్. అండ్ టెరిటరీ సెక్టార్స్ కూడా లైక్ ట్రేడ్, హోటల్స్, ట్రాన్స్పోర్టేషన్, కమ్యూనికేషన్ అండ్ రియల్ ఎస్టేట్, ప్రొఫెషనల్ సర్వీసెస్, ఇవన్నీ కూడా బాగా వచ్చింది. అండ్ డిఫెన్స్, అడ్మినిస్ట్రేషన్, ఇవన్నీ కూడా. మొత్తం మీద ఈసారి ప్రైమరీ సెక్టార్స్తో పోల్చుకుంటే సెకండరీ అండ్ టెరిటరీ సెక్టార్స్ గ్రోత్ చాలా ఎక్కువ ఉంది. మొత్తం మీద ఓవరాల్ మీద 8.2 అండ్ ఇట్స్ రియల్లీ సర్ప్రైజ్ అనమాట. దానివల్ల ఏంటంటే మోర్ గ్యారంటీ వడ్డీ రేట్లు తగ్గిపోతున్నారు అండ్ ఎకానమీ ఇంకా ఎక్కువ పుష్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే జీడిపి గ్రోత్ వరల్డ్ వైడ్ గా అన్సర్టనిటీ ఉన్నాయి ఈ టైంలో, ఎంత అంటే చాలా ఎక్కువ. నిన్నే కెనడా వాళ్ళు ఎవరు వచ్చింది క్వార్టర్లీ రిజల్ట్స్, వాళ్ళు గ్రోత్ కూడా వాళ్ళది 0.5 అండి, జస్ట్ 0.5, మంది 8.2. అఫ్ కోర్స్ ఒక కంట్రీ ఎకానమీని ఇంకో కంట్రీతో మనం కంపేర్ చేయలేము, బట్ నేను అంటుందంటే మనది ఎంత పెద్దది అని చెప్పడం నా ఉద్దేశం, ఎంత పెద్ద గ్రోత్ అని చెప్పడం అనేది అనమాట. ఇన్ఫ్లేషన్ తక్కువ ఉండి ఎంత గ్రోత్ అంటే చాలా పెద్ద మూవ్ అనమాట ఇది. అండ్ దాని మీద ఏంటంటే ఇండియాకి ఇయర్లీ 10% మూవ్ అయ్యే కెపాసిటీ కూడా ఉంది అని ప్రూవ్ చేస్తున్నాం. ఎందుకంటే అమెరికాతో ఎక్స్పోర్ట్స్ బాగా ఎఫెక్ట్ అయ్యాం కదా, అది ఎంతో దారుణంగా ఇండియా మీద ఎఫెక్ట్ చూపించింది అన్నట్టు మాట్లాడారు కదా కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్. ఇప్పటికీ అమెరికాలో 50% టారిఫ్ రేట్స్ ఇండియా మీద ఉంది. బట్ స్టిల్ అంటే ఇండియా మొదటి నుంచి కూడా ఇంటర్నల్ గ్రోత్ ఎక్కువ, ఎక్స్టర్నల్ ఎఫెక్ట్స్ ఏవి కూడా మనకి ఎఫెక్ట్ అవటలేదు, అవపాంగా మన గ్రోత్ అడ్డుకోవట్లేదు, ఇంకా ముందుకెళ్తూనే అనుకోవచ్చు అనమాట. కాబట్టి ఎక్స్ట్రాడినరీ గ్రోత్ ఉంది, అందులో డౌట్ లేదు. అండ్ డెఫినెట్ గా మండే మార్కెట్స్ గోయింగ్ టు రాక్. ఒకవేళ మార్కెట్ కనుక హాలిడే లేకుండా ఉంటే, ఈ రోజు వర్కింగ్ డే అయితే కనుక డెఫినెట్ గా మంచి మూవ్ జరిగేది, అందులో డౌట్ లేదు. సో ఇది ఇలాగే అనిపిన్ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా, లేదంటే ఇది కన్సిస్టెన్సీ ఇలా ఉంటుందా, మళ్ళీ తర్వాత లేదు హై చూసిన తర్వాత మళ్ళీ లోస్ ఏమైనా ఉంటాయి? ఇది ఆల్మోస్ట్ ఒక 6 క్వార్టర్లీ గ్రోత్ తర్వాత ఈ గ్రోత్ వచ్చింది అనమాట. అంటే డెఫినెట్ గా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే జిఎస్టీ బిల్స్ రేట్ తగ్గించారు, ఆల్మోస్ట్ 370 గూడ్స్ మీద లిటరల్లీ జీరో చేసి పడేశారు జిఎస్టీ. రెండోది ఈ సంవత్సరం నుంచి ఇన్కమ్ ట్యాక్స్ 12 lakh వరకు ఎగ్జామ్షన్ ఇచ్చారు కదా, ఆ అమౌంట్ ఉంది, ఇన్సూరెన్సెస్ మీద కూడా ఉంది, అండ్ ట్యాక్స్ కలెక్షన్ బాగుంది. అండ్ లాస్ట్ 1 year నుంచి కూడా మార్కెట్స్ అన్ని ఫ్లాట్ గా ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా 26 గోయింగ్ టు రాక్ అనమాట. 26 అంటే ఏ డేటా ప్రకారం చూసినా సరే చాలా పాజిటివ్ డేటా కనపడతా ఉంది. అండ్ ఎకానమీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎవ్రీ 3 months ఒకసారి మనలో క్వార్టర్లీ గ్రోత్ ఇస్తూనే ఉంటారు. అండ్ ట్రెడిషనల్గా క్వార్టర్లీ సెకండ్ గ్రోత్ ఎప్పుడు బాగా స్ట్రాంగ్గా వస్తుంది, ఎందుకంటే ఫెస్టివల్స్ డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అండ్ బట్ ఓవరాల్గా అయితే మాత్రం 8% దాటం అయితే సర్ప్రైజ్, అంత డౌట్ లేదు. అండ్ నేను అనుకోవటం ఏంటంటే యావరేజ్ మీద 7.5 దాకా ఉంటుంది ఈ సంవత్సరం జీడిపి గ్రోత్. కాబట్టి దట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ గ్రోత్. ఎందుకంటే చైనా కూడా 4 కదా, చైనా 4 ఇస్తుంది, ఇండియా 1, ఇండోనేషియా, ఈ 2 కొంచెం లీడింగ్లో ఉన్నాయి. బట్ ఇండియా ప్రపంచం మొత్తం గ్రోత్ అంతా కూడా ఎక్కువసార్లు ఇక్కడి నుంచే వస్తుంది. కాబట్టి ఓవరాల్గా ఈ గ్రోత్ అనేది ఎఫ్ఐఎస్ మనని అట్రాక్ట్ చేస్తుంది.
అండ్ ఇండియాలో ఆల్రెడీ ఇప్పటికే ఈ సంవత్సరం 7,00,000 కోట్ల డిఏఎస్ మనీ పంప్ చేశారు మార్కెట్లో. అంటే మ్యూచువల్ ఫండ్ అమౌంట్ అయి ఉండొచ్చు, ఇన్సూరెన్స్ నుంచి పెనిట్రేషన్ పెరగడం వల్ల వచ్చిన అమౌంట్ అయి ఉండొచ్చు. మొత్తం మీద ఇండియాలో సేవింగ్స్లో మెజారిటీ వాటా స్టాక్ మార్కెట్లోకి వచ్చేస్తుంది. అందుకని డిఏఎస్ అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మొత్తం ఇప్పటి వరకు ఈ సంవత్సరం 7,00,000 కోట్లు పంప్ చేశారు మార్కెట్లో. అంటే డెఫినెట్గా ముందు రోజుల్లో ఈక్విటీ మార్కెట్స్ బాగా పర్ఫార్మెన్స్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి కంపెనీ యొక్క రిజల్ట్స్ బాగుంటున్నాయి, కంట్రీ యొక్క గ్రోత్ బాగుంటుంది, అంటే గవర్నమెంట్కి రావాల్సిన ట్యాక్స్ కలెక్షన్స్ ఇవి కూడా గ్రోత్ బాగుంది. అన్ని పారామీటర్లు కూడా ఇండియా సస్టైనబిలిటీ గురించి చెప్తున్నాయి అనమాట. డెఫినెట్గా వెరీ పాజిటివ్ న్యూస్ అండి. అండ్ మండే నుంచి మార్కెట్స్ పాజిటివ్ రియాక్ట్ అవుతాయి. ఆల్రెడీ మనం ఆల్ టైమ్ హైలో ఉన్నాం కాబట్టి రియాక్ట్ అవుతాయి. సో ఇది బెనిఫిషియల్ అంటారు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరికీ కూడా చాలా మంచి రిజల్ట్స్ ఇవ్వబోతుంది డెఫినెట్గా. ఇప్పుడు వరకు చాలా మందికి ఏంటంటే డౌట్ఫుల్ అనమాట ఇండియన్ సస్టైనబిలిటీ మీద ఉంటుందా ఉండదు అనేది విషయం. బట్ గవర్నమెంట్ వాళ్ళు రైట్ డిసిషన్ తీసుకుంటున్నారనే విషయం చెప్తుంది అనమాట. అంటే క్లియర్గా ఈ ట్యాక్స్ కలెక్షన్ తగ్గకుండా జిఎస్టీ తగ్గించిన తర్వాత ప్లస్ 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చిన తర్వాత వచ్చే గ్రోత్ కాబట్టి ఇది డెఫినెట్గా ఇది బారోమీటర్ అనమాట. ఇండియా నెక్స్ట్ ఏం చేయబోతుంది అనేది డెఫినెట్గా చాలా స్ట్రాంగ్ పాజిటివ్ న్యూస్ అండి. నాకు తెలిసి వీకెండ్ కాబట్టి మార్కెట్లో ఎలాంటి ఇది మార్కెట్ కనుక లైవ్లో ఉన్నట్టయితే డెఫినెట్గా సెలబ్రేట్ చేసుకున్నారు. సో కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా బెటర్ టైమ్గా తీసుకొని వెళ్ళాలంటారా? అంటే నేను 1 డే 2 డే ఇలా కాకుండా లాంగ్ టర్మ్ గోల్ ఓరియంటెడ్ తీసుకోవడం బెటర్. ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు కూడా ఇట్ షుడ్ బి గోల్ ఓరియంటెడ్. ఎప్పుడు మార్కెట్ పెరిగితే పెరుగుతుంది అని మార్కెట్లో రావటం, డ్రాప్ అవ్వగానే దూరం వెళ్ళిపోవటం వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్ జరిగింది చెప్పండి? అలా జరగదు. ఒక గోల్ ఓరియంటెడ్ లైక్ నా రిటైర్మెంట్ కోసం అంత డబ్బు కావాలి, ఏదైనా కారు కొనాలనుకుంటున్నాను, టూర్ వెళ్దాం అనుకుంటున్నాను, నెక్స్ట్ ఇయర్ ఎక్కడైనా ఏదైనా ప్లాన్ చేస్తున్నాను, అట్లా ఒక గోల్ ఓరియంటెడ్ అనుకోండి. మనకి డిస్టర్బెన్స్ ఉండవు మధ్యలో. లేకపోతే ఏమైందంటే ఏదో గుడ్ న్యూస్ వచ్చి పెరిగిద్ది, బ్యాడ్ న్యూస్ వచ్చి పడిద్ది. మార్కెట్లో మనం కంట్రోల్లో ఏం లేవు, వీటిని బేస్గా తీసుకొని మనం డెసిషన్ తీసుకోలేము. బట్ లాంగ్ టర్మ్లో ఇండియా మార్కెట్ కానీ ఇండియాకి కానీ 8% to 9% జీడీపీ గ్రోత్ వచ్చే ప్రాబిలిటీ ఉందని ప్రూవ్ చేస్తుంది అనమాట ఇది. అండ్ ఈ వరల్డ్ వైడ్గా అన్సర్టనిటీ ఉన్న ఈ టైంలో ఇది గుడ్ న్యూస్ అనమాట. ఇప్పుడు ఏమవుతుందంటే పుతిన్ December 4th ఇండియాకి రాబోతున్నాడు. అండ్ బోల్డ్ అని బిజినెస్ డీల్ జరుగుతాయి. అండ్ అమెరికాతో ఇండియా వాళ్ళ ట్యాక్స్ టారిఫ్స్ డీల్స్ కూడా జరుగుతున్నాయి. అది కూడా ఫైనలైజ్కి వచ్చేసింది. అది గుడ్ న్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ యూరోప్తో ఇండియా వాళ్ళ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కూడా ఫైనలైజ్ అవుతుంది. అండ్ ఇజ్రాయెల్తో కూడా ట్రేడ్ డీల్స్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వస్తుంది. అంటే అన్ని ఫైనల్గా లాట్ ఆఫ్ గుడ్ న్యూస్ పెండింగ్ లో ఉన్నాయి రియాక్ట్ అవుతుంది. అండ్ ఈ టైంలో ఇండియన్ జీడిపి గ్రోత్ కూడా యాడ్ అవటం అనేది గుడ్ న్యూస్ ఇంకా కాన్ఫిడెన్స్ అనేది పెంచుతుంది. డెఫినెట్ గా ఇన్వెస్టర్స్ గుడ్ న్యూస్. గ్రేట్ ఇన్ఫర్మేషన్ షేర్డ్. అండ్ ఇంకోటి మనకి ఇప్పుడు 14th and 15th మనకి వెబినార్స్ అనేవి రన్ అవుతున్నాయి 6 to 9 o'clock. సో దీంట్లో ఏం ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఇవ్వబోతున్నారు అండ్ ఏం షేర్ చేయబోతున్నారు? వాట్ ఇస్ దిస్ ప్రోగ్రామ్ అబౌట్? మనం ఎప్పుడే చిన్న బిగినర్స్ ఎవరైనా మార్కెట్లో రావాలి అంటే అండ్ ఎట్లా పోవాలి, ఇప్పుడు ఎకానమీ ఎంతగా రైజ్ అవుతుంది, నేను కూడా పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నాను అంటే ఇండైరెక్ట్గా డైరెక్ట్ వే అంటే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్సే. ఇవాళ రేపట్లో ప్రతి అసెట్ మీరు ఫిజికల్ వాటితో పోల్చుకుంటే డిజిటల్గా మేనేజ్ చేయడం చాలా ఈజీ. స్మార్ట్ ఫోన్ ఉంది ఈ రోజుల్లో. అంటే కిడ్స్ ఎక్కడెక్కడో సెటిల్ అవుతుంటారు అబ్రాడ్లో. అలాంటి టైంలో వాళ్ళకి అసెట్స్ ఈజీగా మేనేజబుల్గా ఉండాలి అంటే డిజిటల్ అసెట్స్ పాసిబిలిటీ ఉంటుంది అనమాట. సేఫ్ సెక్యూర్ వేలో ఈ డిజిటల్ అసెట్స్ని ఎలా గ్యాదర్ చేయాలి, ఎలా మెయింటైన్ చేయాలి, వీటన్నిటికీ ఏంటంటే ఈజియెస్ట్ వేలో మీరు నేర్చుకోవాలంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ ద్వారా ఈజీ అనమాట. మనం వాటి మీద ఈ మంత్లీ 2 webinars కండక్ట్ చేస్తున్నాం. సో ఈ వెబినార్లో కూడా వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఆల్ ది థింగ్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీరు కనుక స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలనుకుంటే మార్కెట్లో స్టాక్స్ డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసే బదులు కపుల్ ఆఫ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏంటంటే ఆటోమేటిక్ రిస్క్ తగ్గించుకోవచ్చు. కాబట్టి మీరు బిగినర్ అయినా లేదా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా సరే మార్కెట్లో సేఫ్ సెక్యూర్ వేలో లాంగ్ టర్మ్లో సస్టైనబిలిటీ కావాలంటే ఈ ప్రొడక్ట్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దాన్ని సాధ్యం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీకు ఎవరికైనా సరే ఈ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్లో ఇన్డెప్త్ నాలెడ్జ్ కోసం అండ్ గైడెన్స్ కోసం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవడం ద్వారా మీరు మనీ మేక్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ వీకెండ్లో జరిగే వెబినార్ అటెండ్ అవడం ద్వారా ఇందులో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా మనీ మేక్ చేసుకోవాలి, వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి, వాటి గురించి కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ మీకు ఈ ప్రోగ్రాంలో అందించబడుతుంది. ఈ వీకెండ్లో జరిగే ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ.